నమస్తే, వెల్కమ్ టు తెలుగు న్యూస్. నేను గోపికృష్ణ. గుంటూరు పార్లమెంటుకు సంబంధించి అభ్యర్థిని నిలిపే అంశంలో వైసీపీలో తర్జన భర్జనలు. ఒక్క గుంటూరు ఎంపీ మాత్రమే కాదు, ఇలా గత అంటే లిస్టులు 8 లిస్టులు ప్రకటిస్తే 8 లిస్టులలో ఎన్ని తర్జన భర్జనల గురించి మాట్లాడుకోవాల్సి వచ్చిందో లెక్కే లేదు. అందులో ఒకటి గుంటూరు పార్లమెంటు కీలకమైనటువంటి స్థానం, ఆంధ్రప్రదేశ్ కి మధ్యలో ఉండేటువంటి ప్రాంతం, రాజకీయంగా కూడా అంతే ప్రాధాన్యత కలిగినటువంటి పార్లమెంట్ స్థానం కాబట్టి ఆల్రెడీ టీడీపీ క్లారిటీగా పెమ్మసాని చంద్రశేఖర్ లాంటి వ్యక్తులతో వెళుతున్నట్టే కనబడుతుంది. దాదాపు పెమ్మసాని చంద్రశేఖర్ ఒక్కడి పేరే వినిపించింది. గతంలో వినిపించిన కొంతమంది పేర్లు అన్నింటినీ తోసిరాజని పెమ్మసాని చంద్రశేఖర్ దాదాపుగా క్లియర్ అయిపోయింది. ఇక ఆయన దూసుకుపోతూ గుంటూరు పార్లమెంట్ పరిధిలో కనబడుతున్నాడు. ఇక వైసీపీ విషయానికి వచ్చేసరికి వైసీపీలో ముందుగా క్రికెటర్ అంబటి రాయుడు అని, తర్వాత రకరకాల పేర్లు వినిపిస్తూ వచ్చాయి. రీసెంట్ గా ఆల్రెడీ వాళ్ళు ప్లాన్ చేసినటువంటి ఉమ్మారెడ్డి వెంకటరమణని కాదని మళ్ళీ కిలార్ రోసియన్ తీసుకురావడం కీలక అంశంగా మారింది. అసలు ఎందుకు గుంటూరు ఎంపీ విషయంలో ఇంత భయపడుతుంది వైసీపీ? ఎందుకు కిలార్ రోసియన్ మళ్ళీ ఇక్కడికి తీసుకురావాల్సి వచ్చింది? పెమ్మసాని మీద పోటీ ఎలా ఉంటుంది? ఈ అంశాలు మాట్లాడదాం. మా ఇన్పుట్ ఎడిటర్ సుభాకర్ గారు ఉన్నారు. సుభాకర్ గారు. ఎస్, దాదాపు నేను ఇంక మళ్ళీ ప్రశ్న అడగాల్సిన అవసరం లేదనుకుంటా, చాలా చెప్పాను నేను. ఇక్కడ వైసీపీ ఆంధ్ర రాష్ట్రంలో ఒక గుంటూరు, మీరు అన్నట్టు ఒక గుంటూరు విషయంలో గాను కాదు, రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంట్ నియోజకవర్గాలు కానీ, అసెంబ్లీ నియోజకవర్గాలు కానీ గందరగోళం. అది ఆ పార్టీ గందరగోళం అభ్యర్థుల్ని మరింత ఎవరైతే అభ్యర్థులకి ఇన్ఛార్జీలకి తేడా తెలవని పరిస్థితుల్లో రకరకాల ఆందోళనలో వైసీపీ కేడర్ కానీ, వైసీపీ నాయకులు కానీ ఉన్నారు. ఎవరైతే యుద్ధానికి సిద్ధం అని చెప్పేసి ఏదైతే సిద్ధం బ్యానర్లతో హోరెత్తిస్తున్నారో వైసీపీ ప్రభుత్వం, ఎవరు సిద్ధం ఇక్కడ అభ్యర్థులుగా, నేను సిద్ధమా ఇంకోళ్ళు సిద్ధం అనేది, అసలు ఈ సిద్ధానికి ఎవరు సిద్ధంగా లేరు, అది పూర్తి ఆ పార్టీయే ఒక కన్ఫ్యూజ్ స్టేటస్లో ఉంది. మనం ఇక్కడ గుంటూరు పార్లమెంట్కి చూస్తే ఉమారెడ్డి రమణే ముద్దు, కిలారు రోసయ్య వద్దు అని వైసీపీకి సంబంధించిన గుంటూరు పార్లమెంట్లో ఉన్న ఈ ఎమ్మెల్యే ఆస్పిరెంట్స్, ఎమ్మెల్యే అభ్యర్థులు మాకు రమణే ముద్దు, రోసయ్య వద్దు అనే ఒక నినాదం జరుగుతుంది. ఈ లిస్టు నిన్నే వచ్చింది, కిలారి రోసయ్య పేరు. దానికి ప్రధాన కారణం, ఈ మార్పుకి ప్రధాన కారణం ఏదైతే పెమ్మసాని చంద్రశేఖర్ విద్యావంతుడు, ధనవంతుడు, ద రిచెస్ట్ మ్యాన్ ఇన్ టీడీపీ ఎంపీ అభ్యర్థులు అనే దానికి సంబంధించి 1000 కోట్ల ఆస్తిపరుడు, అతన్ని ఢీకొనాలంటే ధనంతోనే ఢీకొనాలనే లాంటి ఒక ఆలోచనతో ఉమారెడ్డి కుమారుడైనటువంటి రమణను ముందు ప్రకటించి ఆ తర్వాత అతన్ని పక్కన పెట్టేసి ఉమారెడ్డి కుటుంబానికి సంబంధించి ఉమారెడ్డి కూతురు, వెంకటేశ్వర్ల కూతురు భర్త అయినటువంటి కిలారి రోసయ్యని జగన్మోహన్ రెడ్డి ఎంపిక చేశారు. అది ఆయన పొన్నూరు ఎమ్మెల్యేగా ఉండి దాదాపు కొన్ని 1000 కోట్ల మైనింగ్ అక్రమాలు, దోపిడీకి ఆ సంపద రాసులు పోగేసుకుని ఉన్నారు. ఆ డబ్బుని ఇక్కడ మంచినీళ్ళలాగా ఖర్చు పెట్టేదానికి పెమ్మసాని చంద్రశేఖర్ని తట్టుకోవాలంటే ఆ అక్రమ మైనింగ్ సంపదని ఇక్కడ కరిగించి తీరాల్సిందే. అది రమణ కంటే కిలారి రోసయ్య అయితేనే సరైన అభ్యర్థిగా పోటీ ఇవ్వగలుగుతారు. ధనంలో సొమ్ములు విచ్చలుడిగా ఖర్చు పెట్టేదానికి మైనింగ్ బంధమే, ఆ మైనింగ్ సొమ్మే. అది జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా ఏదైతే రోసయ్య ఎక్కడెక్కడ ఎంత సంపాదించాడు అనేది ఒక డేటా అయితేనేమి, మామూలుగా వ్యక్తిగతంగా కూడా ఆయన వ్యవహారాల్లో పర్టికులర్గా ఈ మైనింగ్ వ్యవహారంలో అతను ధనరాశులు పోగేసుకున్నారు. ఆ రాసుల్ని ఇక్కడ ఖర్చు పెట్టడానికి రోసయ్య సరైన అభ్యర్థి అని చెప్పేసి వైసీపీ అధిష్టానం రోసయ్యని అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. అయితే ఈ అభ్యర్థిత్వం పట్ల చాలా వ్యతిరేకత అంతర్గతంగా వైసీపీ పార్టీలోనే
ఇది ఒక రకమైన కుమ్ములాటకు దారితీసే పరిస్థితి. లేదు, జగన్మోహన్ రెడ్డి అందరికీ నచ్చజెప్పి ఎవరైతే రోసయ్యగా అభ్యర్థిగా ప్రకటించిన ఆ ఎంపీ క్యాండిడేట్ నుంచే మీకు ఇంకా ఎక్స్ట్రా ఎలక్షన్కి ఫండ్ ఏర్పాటు చేస్తాము, అది మీ అందరికీ సంబంధించి పార్లమెంట్ అంటే ఎమ్మెల్యేలకు కూడా మీరు పెట్టే డబ్బుకి అదనంగా అక్కడ కూడా ఖర్చు పెడతారు కాబట్టి కమిషన్ చంద్రశేఖర్ మీకు ఇంకా అదనంగా ఫండ్ అరేంజ్ చేయడం కోసం నేను ఈ అభ్యర్థిని ఎన్నుకోవాల్సి వచ్చిందని చెప్పేసి కన్విన్స్ చేసేదానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేది మనకు తెలిసిన సమాచారం. మరి ఇప్పుడు రమణ వర్గం లేకపోతే అంటే ఇప్పటి వరకు అతను ఒక వర్గాన్ని ఏర్పరచుకొని ఉంటాడు కదా, రమణ వర్గం లేకపోతే రమణ ఒప్పుకునే అవకాశం ఉంటుందా? కేఆర్ రోసయ్యకి ఒకవేళ ఎంపీ టికెట్ అక్కడ కేటాయిస్తే మరి రమణని ఎక్కడ అకామిడేట్ చేస్తారు? ఇది ఒక ఇంట్లో జరిగిన ఒక కుటుంబంలో కుమారుడు అల్లుడు ఉమారెడ్డి వెంకటేశ్వర్లు కొడుకుకి తర్వాత కాదని అల్లుడికి ఇది అలా కుటుంబ సమస్య. ఉమారెడ్డి రమణని ఎమ్మెల్యేగా అకామిడేట్ చేస్తారా, లేదు ఈసారికి ఏదైతే మన ప్రభుత్వం వస్తుంది, సాధారణంగా రాజకీయ పార్టీ ఎలక్షన్కి వెళ్ళబోయే ముందు ఈ అభ్యర్థులు యాస్పిరెంట్స్ వీళ్ళకి చెప్పే మాట మన ప్రభుత్వం వస్తుంది, నీకు అన్ని రకాలుగా మంచిగా మేము చూస్తాము అనే దానికి సంబంధించి సముచిత స్థానం కల్పిస్తాము అనేదానికి ఈ విషయంలో ఉమారెడ్డి వెంకటేశ్వర్లు అనారోగ్యంతో వృద్ధాప్యంతో ఉన్నారు. బహుశా ఉమారెడ్డి వెంకటేశ్వర్లు కూడా కన్విన్స్ చేసి కుటుంబ పరంగా దాన్ని రోసయ్య పేరుని ప్రకటించడానికి ఉమారెడ్డి వెంకటేశ్వర్లు ఉమారెడ్డి రమణ మద్దతుతోనే బహుశా ఈ రోసయ్య పేరుని వైసీపీ అధిష్టానం ఎక్కడెక్కడైతే స్ట్రాంగ్ క్యాండిడేట్లు టీడీపీ నుంచి అని అనుకుంటున్నారు అక్కడంతా మారుస్తున్నట్టే కనబడుతుంది కదా వైసీపీ అభ్యర్థుల్ని. ఆ మారవటంలో వినూత్నంగా ఒక ప్రాంతానికి సంబంధం లేని, ఒక జిల్లాకి సంబంధం లేని ఎక్కడెక్కడి నుంచో వాళ్ళని తీసుకొచ్చి ఒక రకంగా చెప్పాలంటే ఈ ప్రభుత్వ ఉద్యోగులను ఇష్టం లేకపోతే ట్రాన్స్ఫర్ చేస్తారు చూడండి, విజయవాడ నుంచి శ్రీకాకుళం నుంచి అనంతపురం ట్రాన్స్ఫర్, ఆ మాదిరిగా ఎక్కడెక్కడో తీసుకొచ్చి ఆ జిల్లాకి స్థానికతకు సంబంధం లేని వాళ్ళని తీసుకొచ్చి ఎంపీ అభ్యర్థులుగా నిలబెట్టడం అనేది ఒకంత రాజకీయ పరిశీలకుల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. రైట్ సుభాకర్ గారు, థ్యాంక్ యూ.